ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను కూడా నేను ఒక్కటే అడుగుతున్నా, ఎక్కువ తక్కువ మనం చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో మీరందరూ బ్రహ్మాండంగా పనిచేసినారు. గోపీనాథ్ గారి ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి 2014 నుంచి. 2014లో 52,000 ఓట్లు పోలైనాయి గోపికి. 2018లో 69,000. ఈసారి 80,000 ఓట్లు గోపీనాథ్ గారికి మీరే ఇచ్చిండ్రు. మీరే బ్రహ్మాండంగా మంచి నాయకుడు కాబట్టి, ఎట్ల వేళల పేదలతో ఉండే నాయకుడు కాబట్టి గోపీనాథ్ మీరు గెలిపించింది. నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, ఎన్ని మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. నేను వచ్చేటప్పుడు వింటున్న గోపి మాట్లాడుతుంటే, కళ్యాణ లక్ష్మి అని 1,116 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే మీ ఎమ్మెల్యే గోపి ఏం చేస్తుండే, ఆ కళ్యాణ లక్ష్మితో పాటు ఒక చీర, ఇంకేమేమి ఇస్తుండే, ఒక గిఫ్ట్, ఇవన్నీ పెట్టి ఇంటింటికి పంపిస్తుండే. ఈ మధ్యన గోపీనాథ్ గారు ఒక డిసిషన్ తీసుకున్నాడు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటిదాకానైతే తులం బంగారం ఇయ్యరో అప్పటిదాకా నేను వంచ చెక్కులు నువ్వే వంచుకోపో అని అధికారులను దబాయించి చెలగొట్టిండు. నేనేమంటున్నా అంటే, ఇది ఒక గోపీనాథ్ చేయాల్సిన పని కాదు. బూత్ కమిటీలు 300 బూత్ కమిటీలు, ఒక్కొక్క కమిటీలో 10 మంది ఉన్నారు. అందరితో నేను ప్రార్థించేది ఒకటే, మనందరం కూడా ఇంటికి పోయి అడగవలసింది ఒకటే, ఏమమ్మా బంగారం వచ్చిందా అని అడగాల. బంగారం వచ్చిందా, బిడ్డ పెళ్లి చేస్తున్నావు, కాంగ్రెస్ వాడు చెప్పిండు కదా తులం బంగారం వచ్చిందా అని అడగాల. లేడీస్ ఉంటే ఖచ్చితంగా అడగాల. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలుంటే తప్పకుండా అడగాల. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు 100 రోజుల గ్యారంటీ, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని బిల్డప్ ఇచ్చి 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ అరిచేతుల వైకుంఠం చూపెట్టి నెలకు 2,500 అన్నారు. కోడలి పిల్ల ఉంటే 2,500, ఇంట్లో ముసలోళ్ళు ఉంటే నెలకు 4,000, ముసలాయన ఉంటే 4,000, ముసలమ్మ ఉంటే 4,000, మొత్తం 8,000 అని నమ్మవలికిండు. మీరు అడగండి, 4,000 వచ్చినాయా, కేసీఆర్ ఇచ్చే 2,000 వస్తున్నాయా, లేదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చే 2,500 వస్తున్నదా? ఈ ప్రశ్న అడగండి, తప్పకుండా అడగండి. ఇంకా చాలా చాలా మాటలు చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, వాళ్ళ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. గ్రామాల్లో కోపంగా ఉన్నారు, పట్టణంలో కోపంగా ఉన్నారు, ఆటో అన్నలు కోపంగా ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు, రైతులు కోపంగా ఉన్నారు, యువకులు కోపంగా ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఒకటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఇంటికి పోవడం, ఇంటికి పోయి కూర్చొని అక్కడ మాట ముచ్చట చెప్పి ఒకటే ప్రశ్న అడగాల. 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే, కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుండే, నీళ్ళు ఎట్లుండే, ఇవాళ ఎట్లాంటి పరిస్థితి వచ్చింది. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు 20,000 లీటర్లకు నీళ్లు ఫ్రీగా వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకొని ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ కు మళ్ళా 2,000 రూపాయలు కట్టే దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి యాద్ చేయండి. హైదరాబాద్ లో ఇవాళ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని గవర్నమెంట్, సరిగ్గా కరెంటు కూడా సరఫరా చేయలేని గవర్నమెంట్, కేసీఆర్ గారు చేసిన మంచి పనులను కనీసం కొనసాగించలేని గవర్నమెంట్ ఇవాళ ఉన్నది అనే మాట గుర్తు చేయండి. మనం పెట్టినాం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం, 125 ఫీట్ల ఎత్తైన విగ్రహం పెట్టినాం హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్ రోడ్డు మీద. ఈ ముఖ్యమంత్రి ఎంత కుసంస్కారి అంటే, ఎంత హీనమైన మనస్తత్వం అంటే, ఆయన కనీసం మన అంబేద్కర్ జయంతి నాడు ఆ విగ్రహం దగ్గర సాఫ్ సఫాయి చేయించలే, కనీసం ఆ విగ్రహానికి దండ కూడా వేయకుండా తాళం పెట్టి ఎవరు రానియకుండా చేసిన మూర్ఖుడి ముఖ్యమంత్రి. ఎందుకు? ఆయన కోపం ఒకటే, ఆ విగ్రహం పెట్టింది కేసీఆర్, అందుకే వాళ్ళు పోవద్దు, దండ వేయద్దు. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారు నీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మరి కేసీఆర్ పెట్టిన విగ్రహానికి ఏమో దండేస్తలేవు, కానీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ లో మాత్రం సిగ్గు లేకుండా కూర్చుంటున్నావు, అక్కడ కూడా కూర్చోకనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఆ సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం, మనం సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం, 125 ఫీట్ల విగ్రహం పెట్టినాం. ఆలోచించండి ఎట్లా ఉన్నది ముఖ్యమంత్రి వైఖరి, ఒకసారి చూడండి. ఏం మాటలు మాట్లాడుతున్నాడు, తెల్లారలేస్తే ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నాడు చూస్తలేమా. పేగులు కట్ చేస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. నాకు నిన్ననే ఒక మిత్రుడు ఫోన్ చేసి, సూర్యాపేటకి వెళ్ళి ఫోన్ చేసి చెప్తున్నాడు, వాళ్ళ కాడ ఒక బస్సులలో ఫుల్ రష్ అయింది, మీకు తెలుసు, బస్సు ఫ్రీ బస్సు పెట్టినాక ఆగమాగం అయిపోయింది. ఇవాళ మీకు అందులో కూడా రకరకాల కథలు ఉన్నాయి. బస్సులో ఆయనతో ఒక జేబు దొంగని పట్టుకున్నారట సూర్యాపేటలో. పట్టుకుంటే పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక్కటి చంపిన వాళ్ళు. ఏమేమి దోసుకున్నావు తీ బయటకని. నేనేడే దోసుకున్నా సార్, నేనేం దోసుకోలేదంట. మరి నీ జేబులో కత్తెర ఎందుకు కుదిరా అని అడిగిరాడు. అంటే వాడు అంటున్నాడు, ముఖ్యమంత్రి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుంది, నేనేది పెట్టుకొని తిరగదు సార్. అరే ముఖ్యమంత్రి చెప్తున్నాడు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని, నేనేది పెట్టుకోవద్దు సార్.
జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుడే నేరమా అని వాడు దబాయిస్తున్నాడు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏందండి? జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కట్ చేస్తా, మెడల పేగులు వేసుకుంటా. ఎవడు తిరుగుతాడు మెడల పేగులు వేసుకొని? నువ్వేమైనా పోటీ కొట్టేటోళ్ళవా? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఏ ముఖ్యమంత్రినా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇంకో మాట అంటాడు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నాడు. ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం? దొంగలు లంగలు తిరుగుతారు. గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్ట కప్పుకొని, అర్ధరాత్రి పాడుపడ్డ గుళ్ళల్లా గడిలల్లా లంగలు దొంగలు తిరుగుతారు. ఈయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం పక్క, హతేలీమే జన్నత్ దిఖాకే, అరిచేతుల వైకుంఠం చూపెట్టి తంత గారెల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. అప్పటికెళ్ళి ఆయనకు సమజ్ అయితే లేదు. నెలకు 2500 ఎట్లు ఇయ్యానో తెలియదు, 4000 రూపాయలు ఎట్లు ఇయ్యానో తెలియదు. నోటికి ఎటుపడతాడు, మైక్ పట్టుకోగా ఎటుపడతాడు, రెండు ఇప్పుడు ఇరుక్కున్నాడు. నేను రుణమాఫీ చేస్తా అన్నాడు 2 లక్షలు, ఎట్లా చేయాలనో తెలియదు. అందుకే ఇప్పుడు కొత్త కథ ఏం మొదలు పెట్టిండు, ఫోన్ టాపింగ్ స్కామ్, ఈ స్కామ్ ఆ స్కామ్, రోజుకొక్క స్కామ్ అని చెప్పి డ్రామా. అసలు పని చెప్పురా నాయన, నువ్వు ఎందుకైతే గెలిచినావో పైసలు ఇస్తా అన్నావు, ముసలోళ్ళకు పైసలు ఇస్తా అన్నావు, లేడీస్ కు పైసలు ఇస్తా అన్నావు, రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు, రైతు భరోసా అన్నావు, అది చెప్పురా భయ్ అంటే అది లేదు. ఏమున్నా ఈ పిచ్చి మాటలు పిచ్చి డ్రామాలు ఆడి దిమాగ్ ఖరాబ్ చేయాలి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, హైదరాబాద్ బాగుండాలంటే హిందువులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, క్రిస్టియన్లైనా కలిసిమెలిసి ఉండే వాతావరణం ఉండాలి.